పండగలు, పెళ్ళిళ్ళు, పూజలు ఇలాంటి సీజన్ వస్తుంది కదా, అలాంటి టైంలోని బయట సామాన్లు కొనాలంటే చాలా ఘోరంగా రేట్లు పెంచేస్తారు. అస్సలు బేరం ఆడడానికి కూడా ఛాన్స్ లేకుండా రేట్లు చెప్తారు. నార్మల్ టైంలోని రూపాయి కొన్ని వస్తువుని ఇప్పుడు 3 రూపాయలు కమ్మినా ఆశ్చర్యపడిపోకర్లేదు అనమాట. అంత రేట్లు పెంచి అమ్మేస్తారు ఎందుకంటే అవసరం మంది కాబట్టి వాళ్ళ డిమాండ్ అలా చేస్తారు. ఇంకా చూడండి, నేనైతే రేపు వరలక్ష్మి రేపు పూజ చేసుకుందాం కదా అనేసి ఇంకా కావాల్సిన సామాన్లన్నీ ఇలా కొనుక్కొని వచ్చానమాట. ఇంకా రేట్లు అయితే మామూలుగా లేవు. దానికి తోడు మేమునే ప్లేస్లోనైతే సంతలో కూడా కొనలేము. అసలు అంతంత రేట్లు ఉంటే ఇష్టానుసారంగా చెప్పేస్తారు. ఇంకా అవసరం మంది కాబట్టి అంతైనా కొనాల్సిందే. ఇంకా మొత్తానికి అటు చేసి ఇటు చేసి నేను రేపు పూజకు కావాల్సిన సామాన్లన్నీ అయితే తెచ్చుకున్నాను. ఇంక ఇవన్నీ ఎలా తెచ్చుకున్నాను, ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను, ఎంతెంత ప్రైజ్లో కొన్నాను అనేది ఒక పెద్ద వీడియో అయితే పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఆ వీడియో లింక్ అయితే కింద పెడతాను. ఇగోండి, రేపు అమ్మవారికి పూజలో పెడదాం కదని ఒక మంచి చీర తెచ్చానమాట. అలానే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పువ్వులు, గాజులు, ఆకులు, జాకెట్ ముక్కలు అన్నీ తెచ్చాను. ఏది రేపటి కోసం ఎత్తుక్కోకుండా ఉండడానికి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.